తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేము ల్యాప్టాప్లు ఇస్తే వాళ్ళు రివాల్వర్లు ఇస్తున్నారు. బీహార్లో మోదీ ఘాటు వ్యాఖ్యలు. అనంతపురం నేలకు రుణపడి ఉంటాం. మంత్రి నారా లోకేష్. తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్గంలోనే సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి విమర్శలు. వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. 4 వందే భారత్ రైళ్లకు శుభారంభం. చిత్తూరు కుప్పంలో 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 11న పోలింగ్. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. జమ్మూ కాశ్మీర్లో రైళ్లలో ఉగ్రవాద ప్రతిబంధక చర్యలు. 59 ప్రాంతాల్లో సోదాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 57వ జన్మదినం. జాతీయ ప్రాంతీయ నాయకుల శుభాకాంక్షలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశ పోలింగ్ ముందు సీతామర్హిలో ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ విద్యార్థులకు తాము కంప్యూటర్లు, క్రీడా సామాగ్రి ఇస్తే ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ పాలనలో బీహార్ వెనుకబడిందని, నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి పెట్టుబడులు తెచ్చిందన్నారు. సంస్కృతిని నిందించిన వారిని ప్రజలు ఎన్నికల్లో శిక్షించాలని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్, భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన రచనలు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాయని తెలిపారు. అనంతపురం నేలను తన జీవితాంతం గుర్తుంచుకుంటానని, బాలయ్యను 3 సార్లు గెలిపించిన ఈ నేలకు తెదేపా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం ఒక్కొక్కటి చేసి చూపిస్తున్నామని, కురబల అభివృద్ధి కోసం ఆదరణ పథకం కింద పనిముట్లు అందిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంగళం ప్రాంతంలోని గోదాములను సందర్శించి గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వ ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శేషాచలకొండల్లో వన్యప్రాణులు, వృక్ష సంపద రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పర్యటనను కొనసాగించనున్నారు. రేపు పలమనేరులో కుంకి ఏనుగుల సంరక్షణపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తుందంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఒప్పించి మజ్లీస్ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తుందంటూ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం మాట్లాడకపోవడం ఆయన వైఫల్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భాజపా అవినీతి రహిత పార్టీగా హామీలు అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా బనారస్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు మోదీ. బనారస్, ఖజురహో, లక్నవూ, సహరన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకులం, బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. సభలో మాట్లాడిన మోదీ దీన్ని అభివృద్ధి పండగగా అభివర్ణించారు. గత 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదిగిందని, యాత్రికుల రాకతో వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు 160కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఇవి భారత రైల్వేకి కొత్త తరమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు, పరిశ్రమల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నిర్దేశించిన సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 2203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఏర్పడనున్న ఈ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రాంతీయ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నెల 11న ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సతీమణి మాగంటి సునీతను బరిలో నిలిపిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారంతో విజయానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి లంకాల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు జైళ్లలో అధికారులు సోదాలు చేపట్టారు. నిఘా వర్గాల హెచ్చరికలపై స్పందిస్తూ శ్రీనగర్ సెంట్రల్ జైలు, కుప్వారా జిల్లా జైలు సహా పలు సెంటర్లలో జమ్మూ పోలీసులు, పారామిలిటరీ దళాలు ఒకేసారి సోదాలు నిర్వహించాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నట్టు ఆరోపణల నేపథ్యంలో కుల్గాం జిల్లాలోని పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం దాదాపు 59 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయని సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 57వ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకుల నుండి ప్రత్యేక ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయనకు పలు సహచర మంత్రులు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, పలువురు శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర జాతీయ, ప్రాంతీయ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్యు కోరుకున్నారు. ఇది పార్టీలకు అతీతమైన సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్టు వారు తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.